ఇవాళ రైతులకు మోసం చేస్తూ ఉన్నారు. ఆ రోజు ఏం చెప్పిండ్రు, వడ్లకు బోనస్ అన్నాడు, కాగితం జీవో వచ్చే వరకు సన్నాలకే బోనస్ అంటుండు. అంటే రూపాయిలో 10 పైసలే సన్నాలు ఉంటాయి, 90 పైసలు దొడ్డు రకం వడ్లే ఉంటాయి. అంటే 90% రైతులకు నువ్వు బోనస్ ఎగ్గొట్టినావు. ఇవాళ రుణమాఫీలో కూడా పిఎం కిసాన్ నిబంధనలు పెట్టి, రేషన్ కార్డు నిబంధనలు పెట్టి సగం మంది రైతులను ఎగ్గొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నావు. ఇవాళ ప్రజలకు కూడా అర్థమవుతుంది, వీళ్ళు అన్ని అబద్ధాలు చెప్పిండ్రు, మాయ మాటలు చెప్పిండ్రు, మోసపూరిత మాటలు చెప్పిండ్రు అనే విషయాన్ని ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. వాళ్ళ ఆచరణలో పూర్తిగా ఫెయిల్ అయిపోతూ ఉన్నారు. తప్పకుండా భవిష్యత్తు మనదే ఉంటుంది. 600 రాబోయే రోజుల్లో మళ్ళీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది. ఇవాళ ఏ కార్యకర్తలు అయితే కష్టపడుతున్నారో, ఏ కార్యకర్తలు అయితే నిజాయితీగా పార్టీతో ఉన్నారో మీ అందరినీ కంటికి రెప్పలాగా కాపాడుకుంటాం. మీ అందరికీ మంచి గౌరవం దొరికే విధంగా నేను బాధ్యత తీసుకుంటా ఈ పటాన్చెరు నియోజకవర్గంలో మనవి చేస్తా ఉన్నా. మీరు ధైర్యంగా ఉండండి. రేపు స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినా, రేపు కౌన్సిలర్లు కానీ, సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, కార్పొరేటర్లు కానీ ఏ ఎన్నిక వచ్చినా మా కార్యకర్తలకు అండగా ఉండి గెలిపించుకునే బాధ్యత నాది అని చెప్పి కూడా నేను కార్యకర్తలకు మనవి చేస్తా ఉన్నా. సో బీ స్ట్రాంగ్. ఖచ్చితంగా మీరు పార్టీతో ఉండండి.